వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చి చీరతో ఫ్యాన్సీ చీరతో లంగా కట్ చేయడం చూపిస్తా. పిల్లలకి ఇప్పుడు లంగా జాకెట్ వర్క్ వేపించి జాకెట్ రెడ్ కలర్ బార్డర్ ఇలాంటి లంగాలు చాలామంది కుట్టుకుంటున్నారు కదా. మనకు నచ్చని చీర ఏదన్నా ఉంటే ఇంట్లో ఒకటి రెండు సార్లు కట్టుకున్న చీర ఉంటే మనకు పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటే కుట్టుకోవాలనిపిస్తుంది కదా. అలా ఎలా కట్ చేసుకోవాలనో ఎలా కుట్టుకోవాలనో కుట్టే వీడియో తీస్తా, కట్ చేసే వీడియో చూపిస్తున్నాను చీరతోటి. ఇది లైనింగ్ క్లాత్ చూడండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు లైక్ చేస్తలేరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తెలియని విషయం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ చీరలో నేను మొత్తం మీద వచ్చేసి 2 భాగాలు చేశాను. మధ్యలకు కొంచెం లంగ సైడ్ ఎక్కువ కట్ చేశాను. ఇక పాలు కుట్టుకున్న ఒక్కసారి కట్టుకున్న చీర ఇది. పాలు కుట్టిన ఒకసారి కట్టిన చీర. ఇలా లంగకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పెద్ద ఉంది పాప అని. ఫ్రాకుకు తక్కువ మధ్యలో కట్ చేశాను అంతే. ఇది మొత్తం చీర. ఇగో ఇది మధ్యలో కట్ చేశాను అంతే. చూడండి, ఇది కొంగు చీర ఫ్రాకు కోసం. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి వీడియో తీసి మీ దాకా పంపించి మిమ్మల్ని అడుగుతున్నానంటే ఒక 10 మంది నేర్చుకోవడానికే. మనకు 10 మంది నేర్చుకున్నారంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రాక్ కోసము. ఇది లంగా మొత్తం వచ్చేసి ఇలా కట్ చేశాను. కొలత తీసుకుందాం. పాలున్న వరకు కొంచెం ఎక్కువనే తీసుకున్న క్లాత్. ఇది ఏ పాపకైనా, ఏ పాప ఎంత ఉంటుందో 12 సంవత్సరాలు కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, 8 కావచ్చు, పాప ఎంత ఉందో అంతా మనం కొలత తీసుకోవాలి. పాప కొలత తీసుకోవాలి. ఏ పాప అయినా సరే ఆ పాప కొలత తీసుకోవాలి. పొడవు వచ్చేసి 34 ఇంచుల దగ్గర వచ్చింది పాప పొడవు. పట్టికి వచ్చేసి మళ్ళీ 8 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 8 ఇంచులు ఎక్స్ట్రా ఎందుకంటే పట్టి 4, 8 ఇంచులు ఎక్కువ. ఇక్కడ గుర్తుపెట్టిన దగ్గరికి 34 వచ్చింది. ఇది పట్టికి. మొత్తం వచ్చేసి ఇంత చీర మొత్తం వస్తుంది. పైన బార్డరే మిగులుతుంది ఇలా పట్టి పెట్టడానికి. పాప పొడవు కరెక్ట్గా సరిపోతుంది. పాపకు కొలత తీసిన పొడవు కంటే ఒక 8-7 ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే పట్టు పెట్టడానికి. ఈ పైన ఎక్స్ట్రాది కట్ చేస్తున్నా. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. పాప ఎవరికి పెద్ద పాప అయితే చీర మొత్తం వస్తుంది. పట్టి బార్డర్ మాత్రం తీసి కుచ్చులు పెట్టి కుట్టొచ్చు. కొంచెం చిన్న మామూలుగా ఉంది పాప, అందుకని కొంచెం మరీ కిందికి ఉంటే కూడా బాగుండదని కొంచెం తీస్తున్నా. మళ్ళీ బార్డర్ అంతనే మిగులుతుంది అంతే. ఒక పట్టి వస్తుంది. పాప కరెక్ట్గా సరిపోతుంది. ఏ పాపకైనా, ఏ పాపకు మనం కుట్టాలనుకుంటామో ఆ పాప కొలత తీసుకోవాలి. ఎవరికైనా ఇలానే కట్ చేసుకోవాలి, టెన్షనే లేదు. ఇది ఫ్యాన్సీ చీర. చూడండి, మీకు కూడా పెద్ద బార్డర్ వచ్చింది. ఇలా సిమెంట్ కలర్ వచ్చింది. మొత్తం ఇది ఫ్రాక్ అయితే, అది లంగకైతే కట్ చేశాను, ఫ్రాక్కి అయితే పక్కకు తీసి పెట్టాను. ఇట్లా కట్ చేశాను. దీనికి లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసి పట్టికైతే తీసుకుంటలేను. లైనింగ్ అంత పొడవు ఉండదు, చీర నిర్వైతే ఉండదు. పాలిస్టర్ లైనింగ్ లేవాలి. లంగా బురకలాగా లేవాలంటే పాలిస్టరే తీసుకోవాలి. కాటన్ తీసుకున్నామంటే మనం నీళ్ళలో విండంగానే పైకి పోతుంది. ఒరిజినల్ క్లాత్ కిందికి ఉంటుంది, లైనింగ్ క్లాత్ పైకి ఎక్కిపోతుంది. అందుకని పాలిస్టర్ తీసుకుంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కిందికి మాత్రం పాలిస్టరే తీసుకుంటున్నాను. పాలిస్టర్ నెరువు ఎంత ఉంది, ఇప్పుడు మనకు పొడవు ఎంత ఉంది ఇగో చూస్తున్నాను. చూడండి, మొత్తం వచ్చేసి లంగా కటింగు ఎంత తీసుకోవాలో మీకు చూపించాను కదా. ఇప్పుడు పెద్ద పాపకు కుట్టాలంటే 4 మీటర్లు తీసుకోవాలి. ఇది మామూలు పాప. ఇగో కొంచెం ఇంచు తక్కువ కిందికి తీసుకున్నాను. పొడవు 34 ఎంత ఉందో అంత. ఇది పట్టికి ఈ లైనింగ్ క్లాత్ ఏం అవసరం లేదు. ఈ పొడవు ఎంత ఉందో అంత సరిపోతుంది. ఇది మొత్తం అది ఎంత ఉందో అన్ని మీటర్లు. 3 ఉంటే 3, 4 ఉంటే 4. కొంచెం తక్కువ ఉన్నా, కొంచెం లోపల తక్కువ కుచ్చులు పెట్టినా పర్వాలేదు. నేనైతే 3 మీటర్లు తీసుకున్నా. ఇప్పుడు 2 కలిపి ఇలా రెడీ అయింది. ఇంచు తక్కువ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ మడత పెడితే ఇలా. ఇప్పుడు దీనికి బాడీ కావాలి కదా. బాడీ వచ్చేసి కాటన్ క్లాత్తో తీసుకుంటున్నా. రెడ్ కలర్ బ్లౌజుకు కొరికేపిచ్చా. ఇది లైనింగ్ వచ్చేసి మీన బాడీ కోసం తీసుకుంటున్నా. నడుము కట్టుకోవడానికి ఏమొద్దు, పాప మామూలుగా ఉంది. మరీ పెద్దగా లంగవోని వేసుకునేటట్టుంటే కట్టుకోవడానికి, ఎక్కించుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇది బాడీ పెడుతున్నా నేను. ఇప్పుడు వచ్చేసి ఇది పొడవు వెడల్పు కొలత తీసుకోవాలి.
ఇలా సాపుగా ఉతికి ఆరబెట్టుకున్న ఒరిజినల్ కాటన్ లైనింగ్ మెత్తగా ఉండడానికి ఈ సంక దగ్గర ఉక్సు పట్టి దగ్గర పట్టుకొని ఇలా వెడల్పు కొలత తీసుకోవాలి. నేను కొలత లంగా ఉంటే చిన్న ఉంది చిన్నప్పటిది. ఇప్పుడు పాప పెరుగుతుంటే పెద్దగా తీసుకోవాలి కదా. మామూలుగా వెడల్పు పొడవు కొలత తీసుకుంటున్నా. బాడీకి అంతే ఉంటుంది, ఎక్కువ చాలా ఏం పట్టదు. వెడల్పు కొలత వచ్చేసి ఇంతకు మడత పెట్టా. పొడవు వచ్చేసి అది ఎంత ఉందో అంత కొంచెం ఆపించి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. పాత దానికంటే ఆపించి ఎక్కువ, కింద కుట్టులకు ఆపించు, పైన కొంచెం ఎక్కువ, కొంచెం పొడుగు కావాలి కదా, పాప పెరిగింది అందుకని. చూడండి బాడీ లంగా ప్యాంచి చీరతో ఇది వచ్చేసి ఎంత ఉందో అంతనే షోల్డర్ వెడల్పు, ఇంచున్నర వెడల్పు, 3 ఇంచుల పొడవు, గల్ల సరిపోతుంది బాడీకి, ఎవరికైనా సరిపోతుంది పిల్లలకు. ఇది 2.5 4 ఇంచుల పొడవు సంక, 2.5 వెడల్పు షోల్డర్, సంక 4 ఇంచులు. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా మనం కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది ముందు భాగం, మధ్యలకు మడుతుండాలి కదా. బాగా గుర్తుపెట్టండి, నేను చెప్పేది వినండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కి పెడితే మీకు నేను పెట్టే వీడియో మీకు తొందరగా మీకే వస్తుంది. ఇది ఏదైతే ఉందో అక్కడ సైడు గల్ల సైడు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇంచు మనకు ఇది ఉక్సుల పట్టి కాజల పట్టి రావాలి కదా, వేరే క్లాత్ ఎందుకు అతికేయడం, ఫస్టే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇంచు. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇక ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. సేమ్ 2 సేమ్ కట్ చేసుకోవాలి. కాకపోతే గల్ల సైడ్ మాత్రం ఇంచు ఎక్కువ తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు కూడా తీసుకోండి. కొంచెం కూడా తేడా అవసరం లేదు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీ పిల్లలకు మీరే కుట్టుకుంటారు. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం. పైన బాడీకి లంగకు బాడీ లంగా చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైతే నచ్చిందో ఇలా ఉక్సుల పట్టి కాజల పట్టి ఇలా కుడితే ఇలా రెడీ అవుతుంది. ఏదైతే మీకు ఏదైనా నేను కూడా కొంచెం మిస్టేక్ చెప్పి ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు తెలియని విషయం కూడా కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి.